ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: వికసిత్ భారత్ సంకల్పయాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ సూచించారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ఆర్థికంగా చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ నెల 19న జరగనుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలను మహారాష్ట్రలోని నాసిక్లో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. వార్తల వివరాలు: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ తెలిపారు. నిన్న కర్నూలు జిల్లా నందవరంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 25 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. జన్ధన్ బ్యాంకు ఖాతాల ద్వారా పేదలకు డీబీటీ పద్ధతిలో సంక్షేమ పథకాల నగదును జమ చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు ఉచితంగా ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నామన్నారు. జనవరి 26 వరకు వికసిత్ యాత్ర కొనసాగుతుందని, కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి జగనన్న తోడు పథకం ఆర్థికంగా చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జగనన్న తోడు పథకం 8వ విడత నిధులను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం కింద 3,95,000 మంది లబ్దిదారులకు 431.58 కోట్ల రూపాయలను జమ చేశామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, వివిధ వృత్తుల కళాకారులు ఇటువంటి వారందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది. 10,000 రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా వాళ్ళకి ఇవ్వడం, అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు 0 వడ్డీ కిందనే వాళ్ళ కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ 1,000 రూపాయలు పెంచుతూ దాన్ని 13,000 దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహిస్తూ చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రాష్ట్రంలోని 9,836 గ్రామ పంచాయతీల్లోనూ 209 పట్టణ ప్రాంతాల్లోనూ పూర్తయిందని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. నిన్న విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు మరింత చేరువవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నోడల్ శాఖగా వ్యవహరిస్తోందన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుంది. జిల్లాలోని సీతానగరం మండలం, సీతారాంపురం, దయనిధిపురం గ్రామాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సులు నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో చిట్ట చివరి లబ్దిదారుల వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టారని జిల్లా నోడల్ అధికారి బి సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో 451 పంచాయతీలు ఉండగా ఇప్పటికే 373 పంచాయతీలు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా నిర్వహించామని చెబుతూ, పార్వతీపురం మన్యం జిల్లా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర క్యాంపెయిన్కి జిల్లా నోడల్ అధికారిగా నియామకం జరిగింది. ఈ జిల్లాలో 451 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నవంబర్ 15వ తేదీన ట్రైబల్ పంచాయతీ అయినటువంటి గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీ నుంచి ఈ కార్యక్రమం అనేటటువంటిది ఈ జిల్లాలో ప్రారంభమైనటువంటిది జరిగింది. ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన అనేటటువంటిది లభిస్తుంది. 373 గ్రామ పంచాయతీలు కవర్ చేయడం జరిగింది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద గృహాలు, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ కార్డులను అధికారులు లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ ద్వారా వచ్చిన 6,000 రూపాయలు వ్యవసాయ పనుల కోసం వినియోగించినట్లు లబ్దిదారు వెంకటరమణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ నెల 19న జరగనుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒంగోలులో నిన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఇప్పటికే విగ్రహ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారని వివరించారు. విజయవాడలో ఈ నెల 19న జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా పిలుపునిచ్చారు. నిన్న తాడేపల్లిలో జరిగిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర కార్పొరేషన్ల డైరెక్టర్ల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని అన్నారు. వివిధ దేశాలలో అధ్యయనం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ పరిఢవిల్లేలా చేస్తోందన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అనుగుణంగా ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల గడువును వారం రోజుల పాటు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అభ్యర్థులు జనవరి 17 అర్ధరాత్రి 11:59 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 25న జరిగే ప్రిలిమినరీ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. అభ్యర్థుల విజ్ఞప్తి దృష్ట్యా దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువ జనోత్సవాలను మహారాష్ట్రలోని నాసిక్లో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా దేశ యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. స్వామి వివేకానంద ఆశయాలు, ఆలోచనలను గౌరవిస్తూ ప్రతి ఏడాది ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి నితేష్ కుమార్ మిక్షా ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఏడాది జాతీయ యువజనోత్సవాలను మై భారత్ వికసిత్ భారత్ 2047 యువత ద్వారా యువత కోసం అనే అంశంతో నిర్వహిస్తారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఫిబ్రవరి 29వ తేదీ వరకు దేవాదాయ శాఖ, ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిన్న మంత్రి మాట్లాడుతూ ధర్మ ప్రచార మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లో పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న కార్గోలో ఇంటి నుంచే ఆన్లైన్లో పార్సిళ్లు, కవర్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నిన్న విజయవాడలోని ఆర్టీసీ భవన్లో మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో ప్రారంభించామని, త్వరలో రాష్ట్రం అంతటా వీటిని విస్తరిస్తామన్నారు. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్.in వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కార్గో సిబ్బంది వచ్చి కవర్, పార్సిల్ తీసుకెళ్తారని పేర్కొన్నారు. రబీ సీజన్కు సంబంధించి ఈ క్రాప్ నమోదు ప్రక్రియను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. నిన్న మంగళగిరిలో జిల్లాధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రబీ సీజన్ కోసం రైతు భరోసా కేంద్రాల్లో సిద్ధంగా ఉన్న సబ్సిడీ విత్తనాల పంపిణీని సత్వరమే పూర్తి చేయాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ సూచించారు. చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం ఆర్థికంగా చేయూతనిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈ నెల 19న జరగనుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.